పాము కరిచినప్పుడు ఎప్పుడు కూడా చేయకూడని పనులు, ఫస్ట్ అరవడం, పరిగెత్తడం, పైకి కిందికి ఎగరడం, ఏమో అయిపోయిందని ఆందోళనకు గురి కావడం, భయపడడం, ఇవేమి చేయకూడదు. ఓకే, నీళ్లు తాగొచ్చా, హ్యాపీగా తాగొచ్చు, నచ్చం ఏమీ లేదు. కానీ నువ్వు రన్నింగ్ చేయొద్దు. రన్నింగ్ చేస్తే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, స్పీడ్గా విషమంతా పోయి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని మనము తగ్గించుకోవాలి. ఓకే, ఇలాగ మళ్ళా పట్టుకోవాలి, మళ్ళా చేస్తూ ఉండాలి. ఇట్లా చేయడం వల్ల లాభం ఏంటంటే విషము త్వరగా మన బాడీ అంతా పోదు, స్లోగా పోతుంది. రెండోది, కాలు కరిస్తే కూడా అలాగే చేయాలి బెట, ఇలాగా. ఓకే, సాధ్యమైనంత వరకు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మనము ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలి. ఓకే, సింపుల్ బెట. 7 పాములు ఎట్లా గుర్తుపెట్టాలో 1 minute చెప్పేస్తా. 4 పాము ఎట్లా గుర్తుపెట్టాలరా? పడగ. పడగ ఉంటుందా? పడగ వెనుకల సింబల్ ఉంటుంది. ఏం సింబల్ అది? స్పెక్టికల్ సింబల్, సులోచనాకారపు గుర్తు. ఓవర్ గుర్తుపెట్టచ్చు కదా. రెండవది, రక్తపింజర ఎట్లా గుర్తుపెట్టాలి? 3 వరుసలలో డైమండ్ ఆకారంలో మచ్చలు ఉంటాయి బాడీ మీద. ఓవర్ సౌండ్ చేస్తుంది. తర్వాత చిన్న పింజరి, పొడవు తక్కువ ఉంటుంది, 1 feet లోపలే ఉంటుంది, చిటికిన వేలంత లా ఉంటుంది, జిగ్జాగ్ ఆకారంలో మచ్చలు ఉంటాయి. ఓవర్. వెదురు పింజరి, మచ్చలు ఏవి ఉండవు, మీ ఎల్లో కలర్ డ్రెస్ లాగా ఉంటుంది, ఫారెస్ట్ లో ఉంటుంది. అయిపోయింది. ఇంక మిగిలినవి 3. స్లెండర్ కోరల్ స్నేక్, సన్నగా పొడవుగా ఉండి బ్రౌన్ కలర్ లో ఉండి తల తోక 2 నల్లగా ఉంటాయి, స్లెండర్ కోరల్ స్నేక్. తర్వాత కట్లపాము, నల్లగా ఉండి తెల్లని చారలు ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నల్లగా ఉండాలి, 2 వైట్ లైన్స్ పక్క పక్కన ఉండాలి. ఓవర్. బంగారు కట్లపాము, నల్లగా ఉండి ఎల్లో పట్టీలను కలిగి ఉండాలి. అందుకే గోల్డ్ కలర్ లో ఉంటాయి కాబట్టి దాన్ని బ్యాండెడ్ క్రైట్ అంటారు, తెలుగులో బంగారు కట్లపాము అంటారు. ఓకేనా? ఇవి గుర్తుపట్టే పద్ధతులు. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలో చెప్పేసిన.